స్తోత్రం ఇస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తునామమున మీ అందరికీ సమాధానము కలుగును గాక. ఆమేన్. నేను మీ అభిషేక్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయం లెగుస్తున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? వాక్యాన్ని ధ్యానించుకుంటున్నారని మిమ్మల్ని అడుగుతున్నాను. ఒకవేళ ఇంకా ఎవరైనా ప్రార్థన చేసుకోకపోతే ఉన్న పాటను మోకరించి ప్రార్థన చేసుకుని వాక్యం ధ్యానించుకోవాలని తెలియజేస్తున్నాను దేవుని బిడ్డలారా. తద్వారా దేవుడు మీతో మాట్లాడి మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని విశ్వాసంలో, ఆత్మీయంలో మరింత బలపరుస్తారని తెలియజేస్తుంది దేవుని బిడ్డలారా. ప్రతిదినము దేవుని వాగ్దానం అనే ఈ ఆత్మీయ కార్యక్రమంలో వాగ్దానం చదువుకుందాం. నేను చదువుతున్నాను. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము. సామెతల గ్రంథము 23:26. గనుక దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని ఏం అడుగుతున్నారంటే, నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము అని మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని అడుగుతున్నారు. గనుక మనము మన హృదయంలో వీటిని ఉంచుకోకుండా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన హృదయంలో ఆహ్వానించుకునే వారికి ఉండాలని తెలియజేస్తుంది బిడ్డలారా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన హృదయంలో ఆహ్వానించుకుంటే ఆయన మనల్ని మన కుటుంబంలో ఆశీర్వదిస్తారు, ఆయన సేవలో ఇంకా బలపరుస్తారు, అలాగే ఇంకా చదువులో ముందుంచుతారు, అలాగే అన్ని పనుల్లో కూడా మనల్ని ముందుంచుతారని తెలియజేస్తుంది బిడ్డలారా. గనుక విశ్వాసం కలిగండి, ధైర్యం తెచ్చుకోండి, వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేసుకోండి. దేవుడి మాటలు దీవించింది కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం యేసయ్యా, ప్రతిదినము దేవుని వాగ్దానం అనే ఈ ఆత్మీయ కార్యక్రమం మాకు ఇచ్చారు, మీకు వందనాలు. మీరు మాకు ఇస్తున్న వాగ్దానం, నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము. ఈ వాగ్దానం మా అందరి జీవితంలో నెరవేర్చండి. ఎవరైనా రోగులంటే వారందరినీ స్వస్థపరచండి. ఇద్దరు ఎవరైతే పుట్టినరోజులు పిల్లలు జరిపించుకుంటున్నారో వారందరిని ఆశీర్వదించండి. అనేకమంది పుట్టినరోజులు పిల్లలు జరిపించుకోవాలో సాయం చేయండి. మణిపూర్ గురించి ప్రార్థిస్తున్న వారందరినీ సమాధానపరచండి. ఇస్రాయేల్ దేశం కోసం ప్రార్థిస్తున్న వారందరూ కూడా సమాధానపరచండి. ఎంతోమంది సేవకులను సంఘాలు ఉన్నాయి, వారందరినీ ఖచ్చితంగా అభివృద్ధిపరచండి. యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. కనుక దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని మీరు పొందుకున్నారు కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి కామెంట్స్ పెట్టండి. నేడు మిమ్మల్ని ఆమేన్.